గుమ 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 సియాటల్ వంటలు. ఏం చేస్తున్నావు? ఈ రోజు మన వాస్వీస్ ఫ్రెండ్స్ సియాటల్ వాళ్ళందరికీ ఈ రోజు ఒక తెలంగాణ స్పెషల్ డిష్ చూపిద్దాం అనుకున్నాను. అది వచ్చి స్టఫ్డ్ పూరి, బేసన్ పూరి కూడా అంటారు. ఇది మా ఊర్లో సిద్దిపేట దగ్గర ఉండే కొమరవెల్లి, పోసన్పల్లి మా అమ్మమ్మ నానమ్మ ఊర్లో అవి. సో మేము ఎప్పుడు వెళ్ళినా స్పెషల్గా చేసేది చాలా వెరైటీస్ చేస్తారు. దాంట్లో స్పెషల్ వచ్చేసి ఈ బేసన్ పూరి అనమాట. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, ఆయిల్, సాల్ట్ తగినంత ఇది వేసుకొని ఒకటి మన చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇంకా స్టఫింగ్ వచ్చేసి శనగపిండి, కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర అండ్ కొత్తిమీర ఇవన్నీ కలిసి ఇన్నర్ ఫిల్లింగ్ ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ తడుపుకొని చిటికలో బ్యాక్ వచ్చేద్దాం. సో ఇలా బాల్స్ చపాతీ పిండి తడిపి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మనం ఫిల్లింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. దీంట్లో శనగపిండి, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర వేసాను నేను ఇక్కడ, కారపొడి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు. ఇదంతా వాటర్ మంచిగా తడుపుకొని వాటర్ వేసుకొని మంచిగా తడుపుకోవాలి ఫిల్లింగ్ గట్టిగా. సో ఈ తడుపుకొని మళ్ళీ వద్దాం, బ్యాక్ వద్దాం ఫాస్ట్గా. అమ్మ పిండి తడిపేసావా? ఎస్ సిరి, చపాతీ పిండిలాగా చేసి బాల్స్ చేసేసాను. ఇంకా ఫిల్లింగ్కి కావాల్సిన శనగపిండి తడిపేసి చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఎలా స్టఫ్ చేయాలో చూపిస్తాను. ఐదర్ మనం పిండి అన్న వేసుకొని చేయొచ్చు చపాతీలు, లేదా ఆయిల్ అన్న. నేను ఇప్పుడు ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చిన్న బాల్స్ లాగా పెట్టుకొని, మీకు బాల్స్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, కొంచెమైనా స్టఫింగ్ పెట్టుకొని ఇలా మనం ఫిల్ చేసుకొని ఇలా మళ్ళీ బాల్ చేసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమ్ అన్నమాట. సో ఇలా అన్ని పూరీలు చేసుకొని మనం స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఇంకా సో మనం డీప్ ఫ్రైకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇలా పూరీ సైజులో అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పక్కన ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయింది. సో డీప్ ఫ్రై అయిందని చెక్ చేయొచ్చు, చేశాను. సో ఇప్పుడు మనం మంచిగా ఆయిల్ కాయింది కాబట్టి మనం ఇందులో ఈ పూరీని డీప్ ఫ్రై చేయాలి. ఇవి స్మాల్ సైజ్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో మనకు కావాల్సిన క్యారెట్ తురుము ఇలాంటివి వేసి స్టఫింగ్ కూడా చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు. ఇలా మంచి పొంగుతాయి అన్నమాట. సో కిడ్స్ కి లైట్ షుగర్ వేసి ఇవ్వచ్చు, లేదా కర్డ్ తోనైనా దీనికి సైడ్ డిష్ లాగా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. మన వెదర్ కి పర్ఫెక్ట్ డిష్ ఇది. సో ఇలా వేడివేడి పూరీలు రెడీ అయ్యాయి. దీనికి సైడ్ డిష్ వచ్చి కర్డ్, లేదా ఊరికే కూడా తినేయచ్చు, ఎందుకంటే ఫిల్లింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. యమ్మీ 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 పూరి, స్టఫింగ్ పూరి. వావ్, సో స్మూత్. గుడ్. What is awesome. Actually, థ్యాంక్స్ చెప్పాలి బాబుకి. వారం వారం చేయించండి. ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్. వారం వారం మా ఆవిడతో ఇలా పూరీలు, బజ్జీలు ఇలా అయిపిస్తుంది. చూడండి బయట వెదర్ ఎంత వర్షం పడుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. ద పర్ఫెక్ట్ డిష్.